హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసేవాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 81. లోపలికి వచ్చిన చిన్నీని చూసి ప్రసాద్ మనసు బాధతో మూలిగింది. ఎంతో క్యూట్గా బార్బీ బొమ్మలా నవ్వుతూ ఉండే తన కూతురు మొహం ఎర్రగా వాచిపోయి బుగ్గలపై చర్మం లైట్గా చిట్లి ఏడవడంతో కళ్ళు వాచి చిన్నవిగా కనిపిస్తుంటే వాణి అని కోపంగా అరిచాడు ప్రసాద్. కిచెన్లో ఉన్న వాణి అతని అరుపుకి వేగంగా వచ్చింది, కానీ కూతురి రూపం చూశాక ఏడుపు తన్నుకు వచ్చింది. అప్పుడేదో తన మాట వినలేదన్న కోపంలో కొట్టింది, కానీ కూతురిని అలా చూసి తనని తనే కొట్టుకుంటూ క్షమించవే ఈ అమ్మని అంది వాణి చిన్నీని పట్టుకొని. తల్లిగా నన్ను నువ్వు కొట్టొచ్చమ్మా, ఆ రైట్ నీకుంది, కానీ కూతురిపై నమ్మకం లేదు. ఆ కూతురి మాటకి నీ దగ్గర విలువ లేదు. నేను చెప్పిన విషయం గురించి అసలు నువ్వు ఒక్క క్షణం ఆలోచించలేదు. ఎందుకంటే బాలు దగ్గర డబ్బు లేదు, మీ అమ్మగారికి ఉన్నంత పెద్ద ఇల్లు సొంత ఇల్లు లేదు అనేగా. నేను హాలిడేస్కి ఒక వారం మాత్రమే ఊరికి వస్తాను. అప్పుడే వాళ్ళ పద్ధతులు నాకేమాత్రం నచ్చవు. అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు తప్పించుకొని వద్దామా అని ఉంటాను. అలాంటి మనుషుల మధ్య నన్ను జీవితాంతం బంధించాలని చూసావు. నాకు కావాల్సింది ప్రేమ, డబ్బు కాదు. రేపు డబ్బు స్టేటస్ చూసి చేస్తావు. వాడు మంచోడు కాకపోతే ఏం చేస్తావు? అక్కడ నన్ను టార్చర్ చేస్తే ఏం చేస్తావు చెప్పు? డబ్బుండే వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా అమ్మా? కానీ ప్రేమగా ఉండేవాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? రామన్నయ్య, అవని వదిన వాళ్ళ కుటుంబమే. వాళ్ళు నీలాగా ఆలోచించలేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు. అందుకే అంత ఆనందంగా బ్రతుకుతున్నారు అని తండ్రిని చూసి, ఇన్నాళ్ళు మీరు నన్ను ఫ్రెండ్లా చాలాసార్లు అడిగారు, ఎందుకు నీకు ఏ అబ్బాయి నచ్చలేదని. కానీ నాకిప్పుడు బాలు కావాలి డాడీ. తనని తప్ప ఏ అబ్బాయిని నా పక్కన ఊహించుకోలేను. ఇట్స్ ఓకే, మీకు ఇష్టం లేదంటే ఇలాగే నేను శివాంష్ని చూసుకొని జీవితాంతం ఉండిపోతా అని వాణిని చూసి, నువ్వు అన్నావు కదమ్మా, పెళ్ళయ్యాక ఏ భర్త తమ మధ్య ఈ బిడ్డని తీసుకురావడానికి ఒప్పుకోడని. కానీ బాలు అందరిలా కాదు. వీడిని మాతోనే పెట్టుకోవాలని మేము మొదటి రోజే నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు అర్థమయ్యిందా బాలు అంటే నాకెందుకంత ఇష్టమో? సొంత నీ అన్న కొడుకు నీ కొడుకుకి పుట్టిన కొడుకుని అడ్డు అని చెప్పి తాకను కూడా తాకలేదు. ఇది మీ వాళ్ళ బుద్ధి అని తన రూమ్కి వెళ్ళిపోయింది చిన్ని. అసలు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావు అని? ఇంట్లో నేను ఉన్నానని అసలు గుర్తులేదా? నా కూతురు పెళ్ళి నా డెసిషన్, నా చేతిలో ఉంది. నువ్వు ఇంకెవరు కూడా మార్చలేరు అన్నాడు ప్రసాద్ కోపంగా. అది కాదండి, మనం ముందే అనుకున్నాం కదా అని వాణి చెబుతుంటే, ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకోలేదే, అలా అనుకోను కూడా. అయినా మనిషివేనా నువ్వు? అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా నా బిడ్డ మొహం చూసి చేయి చేసుకోరు. నువ్వు మాత్రం కడుపున పుట్టిన దాన్ని నీ కన్న వాళ్ళ కోసం అలా ఎలా కొట్టావు అని కోపంగా అడిగి ప్రసాద్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను కోపంలో కొట్టాను, కానీ కావాలని చేయలేదు చిన్ని. ఐఎమ్ సారీ నానా అంటూ నవ్వుతున్న చిన్ని మొహం కనపడగానే ఇప్పుడున్న చిన్ని మొహం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి వాణికి. ఈ అమ్మని క్షమించురా అని వేడిగా పాన్పై చిన్నిని కొట్టిన అరచేతిని అలాగే అదిమి పెట్టుకుంది వాణి. బాబుకి వాటర్ కోసం అప్పుడే వచ్చిన చిన్ని అది చూసి, మమ్మీ ఏంటిది అంది
వాణి చేతిని వెనక్కి తీసి వాటర్ కింద పెడుతూ. చిన్ని అరుపులకి బయటకు వచ్చిన ప్రసాద్ జరిగింది అర్థమవడంన సైలెంట్ గా ఉన్నాడు. చిన్ని వెంటనే చేయి తీసిన అప్పటికే అరచేయి అంతా ఎర్రగా అవడంతో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చింది. ముందు ఆలోచించకుండా కొట్టడం దేనికి, ఇప్పుడు ఇలా చేసుకోవడం దేనికి అని ప్రసాద్కి కూడా లోపల బాధగా ఉన్న పైకి కఠినంగా మాట్లాడాడు. దాంతో వాణి కళ్ళల్లో నీళ్లు జలజలా కారిపోయాయి. డాడీ అని ప్రసాద్ పై అరిచి శివాంష్ని ప్రసాద్కి ఇచ్చి వాణి చేతికి ఆయింట్మెంట్ అప్లై చేసింది చిన్ని. నేను వెంటనే వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోయి ఉంటే ఏమయ్యేది మమ్మీ అంది చిన్ని బాధపడుతూ. నేను అంతలా నిన్ను కొట్టాను కదే, కోపం లేదా అంది వాణి చిన్ని చెంపపై సున్నితంగా నిమురుతూ. ఆ మాత్రంకే నొప్పికి చిన్ని అరవడంతో తన చేతిని వెనక్కి తీసుకుంది వాణి. కోపం కన్నా బాధ ఎక్కువ వేసింది మమ్మీ, కానీ ఇప్పుడేదో నువ్వు నన్ను 2 దెబ్బలు కొట్టావని గడిచిన 23 ఏళ్ల జీవితంలో నువ్వు పంచిన ప్రేమను మర్చిపోయి నీతో మాట్లాడకుండా నీకేం జరిగినా పట్టించుకోకుండా ఉండే అంత కఠినాత్మురాల్ని కాను మమ్మీ అంది చిన్ని. ఏంటిద్దరు నన్ను అంత షాక్గా చూస్తున్నారు? తెలుగే సరిగ్గా మాట్లాడడం రాని నేను ఇలా మాట్లాడుతున్నానేంటా అని చిన్ని అడగడంతో ప్రసాద్ వాణి అవునని నిలువుగా తలూపడంతో తెలుగు నేర్పింది మాత్రం రామన్న, అవని వదిన, ఇంకా ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళైనా ఈ మాట చెప్పింది బాలునే. నువ్వు కొట్టావని మొండిగా నేను ఇంటికి రానంటే ఈ మాటే చెప్పాడు. నిజమే కదా, ఇన్ని సంవత్సరాలు నన్నెంతో ప్రేమగా చూసుకున్న నువ్వు 2 దెబ్బలు వేస్తే ఏమవుతుంది? ఏం కాదు, 2 రోజులలో తగ్గిపోతుంది. నువ్వు నేను కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో చేశావు, అలాంటి నువ్వు 2 దెబ్బలు వేస్తే ఏం తప్పులేదులే అంటున్న చిన్ని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టింది వాణి. డిన్నర్ టైం దాటింది, తినండి అని శివాంష్ని తీసుకొని వెళ్ళింది చిన్ని. ఇప్పుడు తనుంటే తన నాన్న వాళ్ళ అమ్మని పట్టించుకోవడని చిన్నికి తెలుసు. భార్య అంటే ఏ భర్తకు ప్రేమ ఉండదు, అందులో ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చేవాడు. మొదటి నుంచి ఒంటరిగానే తన బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చి పిల్లల్ని బాధ్యతగా పెంచి తన కోసం ఎదురు చూసే భార్యని ఆయన ప్రేమించకుండా ఉండగలుగుతారా? వాణి ఎడమ చేతిలో ఉన్న స్పూన్ తీసి పక్కన పెట్టి తనే తినిపించాడు ప్రసాద్. వాళ్ళు తినేలోపు బాబుకి కూడా తినిపించింది చిన్ని. ఎప్పటిలా తినేశాక వాణి ప్రసాద్తో గంట ఆటలు ఆడాక వాణి కిచెన్ సర్దడం చూసి బాబుని తీసుకెళ్లి పాలు పట్టింది చిన్ని. ముందు కొంచెం శాండ్విచ్, తర్వాత ఇడ్లీ ఆ చిన్ని పొట్టలోకి పోవడంతో కొంచెం పాలు తాగగానే నిద్రలోకి జారుకున్నాడు శివాంష్. ఎప్పటిలా వాణి బాబు కోసం రావడంతో వేగంగా తన టాప్ సరిగ్గా వేసుకుంది చిన్ని. ఏమైంది అంది వాణి. ఏం లేదు మా, శివ నా దగ్గరే ఉంటాడులే, మీరు వెళ్ళి నిద్రపోండి అంది చిన్ని. వద్దు చిన్ని, వాడు నా దగ్గర అలవాటు పడ్డాడు. ఇప్పుడు రాత్రిలో కొంచెం తినడం వలన అసలు మధ్యలో లేవడం లేదు అని పాలు కలిపిచ్చావా అంది వాణి. హా అని ముందుగా తను తీసుకొచ్చిన ఖాళీ బుడ్డి చూపించింది చిన్ని. ఓయ్ అప్పుడే నిద్రపోయాడా లడ్డుగాడు అని బాలు అడగడంతో హా నేను పైనే ఉన్నా, ఎప్పుడొస్తావు అంది చిన్ని నేలపై పనుకొని చందమామని చూస్తూ. పైన ఉన్నావా? బాబుని ఒకడినే ఎందుకు వదిలావు రూమ్లో అని బాలు అరవడంతో తన కింద పెదవిని కొరుక్కుంటూ నీకు నాకంటే వాడంటేనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుందే
అంది చిన్ని. అబ్బో, పాప గొంతులో జలస్ ఫుల్లుగా ఉందిగా అని. హా, వాడు నీకన్నా క్యూట్గా లడ్డులాగా బుగ్గలు వేసుకొని మెత్త మెత్తగా ఉంటాడు. వాడిని చేతిలోకి తీసుకుంటే చాలు పిసికేయాలనిపిస్తుంది అన్నాడు బాలు. తన బాబు కోసమే అని సంతోషంగా ఉన్నా తనకన్నా కూడా బాబు బాగుంటాడని మొహంపైనే చెప్పడంతో కుళ్ళుకుంటూ బాలుని మనసులోనే తిట్టుకుంది చిన్ని. ఏంటి సైలెన్స్ అన్నాడు బాలు. ఏం లేదు, సరే బాయ్ అంది చిన్ని. అయితే ఇప్పుడు నేను రానవసరం లేదా అన్నాడు బాలు. రాకు, అక్కడే ఉండు, నేను పిలిచినా రావద్దు, వచ్చిన శివుగాడితో ఆడుకొని వెళ్ళు అంటూ ఫోన్ కట్ చేసిన చిన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన బాలుని చూసి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ వెన్నెల వెలుతురులో తన చందమామని చూసి నవ్వుకుంటూ, ఓయ్, చేసిన ఓవర్ చాలు కానీ లేయవే, బాబుని ఒంటరిగా ఎందుకు వదిలావు? వాళ్ళెప్పుడు లేస్తారో తెలీదు, దొర్లి కింద పడితే ఏం చేస్తావు అన్నాడు బాలు. నాకేం అంత తెలివి లేక కాదు, మా మమ్మీ తీసుకెళ్ళింది అని చిన్ని అనడంతో అబ్బో, అప్పుడే గొడవ సద్దుమణిగిందా అని బాలు కూర్చోవడం చూసి పైకి లేచి కూర్చుంది చిన్ని. తను ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన స్లీవ్లెస్ బ్లూ టాప్లో ఉన్న ఆమెను చూసి నవ్వుతూ, గాడ్, లడ్డుగాడి ఎఫెక్టా అని కొంచెమైనా ఒళ్ళు చేశావు, లేదంటే ఆ ఎముకలతో కాపురం చేసుండాలి నేను అన్నాడు బాలు. దాంతో బాలుని చిరుకోపంగా చూసి భుజంపై ఒకటేసింది చిన్ని. నిజమే బాబు, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ సైజ్ ఎస్ అనుకుంటా, ఇప్పుడు నేను నీకు తీసుకొచ్చిన డ్రెస్ సైజ్ ఎం, చూడు ఎంత కరెక్ట్గా ఫిట్ అయ్యిందో అంటున్న బాలుని ఆశ్చర్యంగా చూస్తూ, నువ్విక్కడ ఉన్నప్పుడు నేనేమంత చేంజ్ అవ్వలేదు, చిన్నగా మొదలైంది కానీ బాబుకి 5 months వచ్చాకే నేను ఇలా లావయ్యాను అంది చిన్ని. ఇది పోయి ఒక లావునా, మెంటల్, డైరెక్ట్గా చూడకపోతే ఏంటి, వీడియో కాల్స్లో రోజు చూస్తూనే ఉన్నాంగా, ఆ మాత్రం కనిపెట్టలేకపోతే మాటొచ్చేదు అంటున్న బాలు మాటలకి నవ్వుతూ తల పక్కకు తిప్పుకుంది చిన్ని. హా, ఇలా తిరిగి నవ్వవే అని చిన్ని చెంప నిమురుతూ, పెయిన్ తగ్గిందా అన్నాడు బాలు. పెయిన్ కిల్లర్ వేసుకున్నా అంది చిన్ని. చిన్నీని దగ్గరకు తీసుకొని ఆమె చెంపపై ముద్దు పెట్టి, నా వల్లనే కదా దెబ్బలు తిన్నావు అన్నాడు బాలు.